నమస్కారం. కథ చెబుతాను కొడతారా ఛానల్కి స్వాగతం. నేను సునీత. శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు. చెట్టు కొమ్మనున్న కథ. కొన్ని కథలు నేల మీద నడుస్తాయి, కొన్ని కథలు గాలిలో ఆడుతాయి, కొన్ని కథలు చెట్టు కొమ్మను కూర్చుంటాయి. ముక్కంటి పల్లవుడికి 3 ముళ్ళ వయసు వచ్చింది. అమ్మ పెట్టిన చద్ది తిని బడికైతే వెళ్తున్నాడు కానీ పాఠాల కంటే పరుగులు పందాలంటేనే మక్కువ. పొద్దున్న సాయంత్రం అక్షరాల సంగతి అయ్యేవార్లకు వదిలేసి ఆకతాయిల్ని చేరదీసి జల్లు కట్టి కుస్తీ పట్లు పట్టడమే ముక్కంటి పని. ఓ రోజు పోటీలో తగాదా వచ్చింది. మాటలు పెరిగాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు పిల్లలు. ఒకడెవరో చెంగును లేచి, పోరా నీ అబ్బకు చెప్పుకోరా అన్నాడు ముక్కంటిని. వాడికి అబ్బలేడురా అన్నాడు ఇంకొకడు. ఆ మాటతో ముక్కంటి నీరు గారిపోయాడు. ఎవరన్నారయ్యా నీకయ్యలేడని అంది తల్లి. ఊరు వాడ అంతా అంటున్నారమ్మా అన్నాడు ముక్కంటి. వాళ్ళకి నే సమాధానం చెప్తాను రావయ్యా అంటూ ముక్కంటిని చేయి పుచ్చుకొని నడివీధిలోకి తీసుకొచ్చింది. పెద్ద అరుగు మీద కొడుకుని నించోబెట్టి పిల్లల్ని పెద్దల్ని అందరినీ కేకపెట్టి పిలిచింది. అలా పోగిన జనసమూహానికి ముక్కంటి జన్మ చెప్పింది. అన్నలారా, అమ్మలారా, నా బిడ్డ ముక్కంటికి అయ్యలేడన్నారట. నేనిప్పుడు చెప్తున్నాను, నా బిడ్డకు తండ్రి ఆ అమరేశ్వరుడు. జనం ముఖాముఖాలు చూసుకున్నారు. చెప్పుకుపోతోంది ముక్కంటి తల్లి. నేను విధవను. 10 ఏళ్ల క్రితం స్వామి ముందు సాగిలపడి నాకు సంతానం ఇవ్వమని ప్రార్థించాను. నాకు సంతానం కలిగితే పుట్టెడు నీళ్లతో నీకు దీపారాధన చేస్తాను, పుట్టెడు ఇసుకతో నీకు సమారాధన చేస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్కుకోవడం విన్న ఆడవాళ్లు నన్ను గేలి చేశారు. ఆ తర్వాత నాకు నెలలు నిండాయి. ఈ ముక్కంటి పుట్టాడు. ఆ మొక్కుబడి ఇంతవరకు తీర్చలేదు. నా బిడ్డ తండ్రిని నిర్ధారించడం కోసమే ఇంతకాలం ఆగానేమో తెలీదు. ఇప్పుడే తీరుస్తాను అని కృష్ణకెళ్ళి బిందుడి నీళ్లు తీసుకొచ్చి గాబులో పోసి ఒత్తి చేసి వెలిగించి దీపారాధన చేసింది. కృష్ణలో ఇసుక బుట్టెడు తీసుకొచ్చి వండి ఊరందరికీ సమారాధన చేసి వడ్డించింది. ముక్కంటి పెరిగి పెద్దవాడయ్యాడు. అయ్యవార్ల చదువు ఉపయోగించలేదు, కానీ అలనాటి ఆకతాయి జట్లు ఉపయోగించాయి. ఊరు ఊరా తన సైన్యం పెంచుకొని అప్పటిదాకా పరిపాలిస్తున్న జైనరాజులను వెళ్ళగొట్టి ధరణికోట రాజధానిగా వైదిక రాజ్యం స్థాపించాడు. ఎవరి ముక్కంటి పల్లవుడు? ముక్కంటి పల్లవుడు, త్రినేత్ర పల్లవుడు, త్రినయన పల్లవుడు అన్న పేరుగల రాజు కాంచీపురం రాజధానిగా పరిపాలించాడని చరిత్ర చెప్తోంది. ఆ పేర్లతో అనేక మంది రాజులు తెలుగుదేశంలో ఉండేవారని చారిత్రకులు చెప్తున్నారు. ఎవరేం చెప్పినా మనం కథ చెప్పుకోవడానికి ఇబ్బంది లేదు. ముక్కంటి పల్లవుడు వైభవంగా వివాహం చేసుకుని రాజ్యపాలన సాగిస్తుండగా ఒకరోజు ఒక సిద్ధుడు ముక్కంటికి ఒక రహస్య మంత్రం ఉపదేశించి ఒక పాదలేపనం అనుగ్రహించాడు. ఆ పాదలేపనం సాయంతో ముక్కంటి పల్లవుడు రోజు క్షణమాత్రంలో కాశీకి చేరుకొని గంగలో స్నానం చేసి తిరిగి క్షణంలో రాజధానికి తిరిగి వస్తున్నాడు. ముక్కంటి భార్య తన భర్త రోజూ వెళ్ళి గంగా స్నానం చేసి వస్తున్నాడని గ్రహించింది. ఒకనాడు ఆ పాదలేపనం తనకు కూడా అనుగ్రహించమని వేడుకుంది. ముక్కంటి సమ్మతించలేదు. ముక్కంటి భార్యకు తను రోజు గంగా స్నానం చేయాలన్న కోరిక అధికమైంది. జైన సిద్ధులను ఆశ్రయించి వాళ్ల ద్వారా ఆ పాదలేపనాన్ని సంపాదించగలిగింది. దాని సాయంతో భర్త బయలుదేరిన మరుక్షణంలో తను కాశీకి బయలుదేరి గంగలో స్నానం చేసి భర్త రావడానికి కొంచెం ముందుగా ఇల్లు చేరుకోవడం మొదలెట్టింది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ముక్కంటి భార్య గంగలో స్నానం చేసి ఒడ్డు మీదకి వచ్చేసరికి వాకిటుంది. వాకిటుంటే ఆ పాదలేపనం పనిచేయదు. తత్రపడింది. రాజధానికి చేరుకోవడం ఎట్లా? గత్యంతరం లేక భర్తను వెతుక్కుంటూ ఒడ్డు వెంటే నడిచి వెళ్ళింది. అల్లంత దూరాన ముక్కంటి స్నానం ముగించుకుని ఒడ్డుకు వస్తున్నాడు. అంతఃపురంలో ఉండవలసిన భార్య గంగ ఒడ్డుని కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు. భార్య చేతులు జోడించి వివరం చెప్పి తప్పిదం ఒప్పుకుంది. మార్గాంతరం ఆలోచించమని అంది. అప్పుడు ముక్కంటి కాశీలోని పండితుల్ని సిద్ధుల్ని ఆశ్రయించి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు. ఈ రహస్య గంగా స్నానం ఎవరికీ తెలియదని, మేము వెంటనే అమరావతికి వెళ్ళకపోతే రాజ్యం అల్లకల్లోలమైపోతుందని వివరించాడు. పండిత పరిషత్తు ముక్కంటి దంపతుల్ని వారి తపోమహిమతో వారి రాజధానికి చేర్చడానికి ఒక షరతు పెట్టింది. 2 సంవత్సరాల తర్వాత కాశీ రాజ్యంలో గొప్ప క్షామం రాబోతుంది. ఆ సమయంలో మేము అమరావతికి వస్తాం. మిమ్మల్ని పోషిస్తాను అని గంగలో నీళ్లు వదిలితే రాజధానికి చేరుస్తామని. ఆ ప్రకారం ముక్కంటి గంగలో నీళ్లు వదలగా దంపతులు రాజధాని చేరుకున్నారు. 2 సంవత్సరాలు గడిచింది. కరువు వచ్చింది.
6,000 కుటుంబాలు కాశీ నుంచి బయలుదేరి నైజాం రాజ్యం గుండా పరిటాల మీదుగా గనాతుకూర్ దగ్గరికి వచ్చేసరికి కృష్ణానది మహోధృతంగా వరదల్లో ఉంది. కృష్ణ దాటడానికి సాధనం లేదు. ఆకలితో అలమటిస్తున్న ఆ కుటుంబాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆకలితో ఇక్కడ చచ్చిపోవడం కంటే కృష్ణలో దూకి ఆత్మహత్య చేసుకుందామని కృష్ణలో దూకారు. కృష్ణ 2 పాయలుగా విడిపోయి వాళ్లకు దోవ ఇచ్చింది. నడుచుకుంటూ అమరావతి వచ్చి ముక్కంటిని ఆనాటి వాగ్దానం నిలుపుకోవలసిందిగా కోరారు. ముక్కంటి వారందరినీ ఆదరించి వారికి మాన్యాలిచ్చి పోషించినట్లు శాసనం ఉంది. ఎక్కడ ఉంది శాసనం? ఏ ఇంటి పునాదిలోనో, ఏ భూగర్భంలోనో. ఇది పుక్కిటి పురాణం కావచ్చు, కట్టుకథ కావచ్చు. ఆ శాసనం దొరికి పలికితే తప్ప చెట్టు కొమ్మునున్న కథ చేతికందదు. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.